నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం విశ్లేషణ చేయబోయే టాపిక్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందా లేదా. అసలు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీలో మెర్జ్ కావాల్సిన అవసరం ఏంటి, అసలు బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీలో మెర్జ్ అవుతుందనే ప్రచారాన్ని ఎవరు చేస్తున్నారు అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ ఈ వీడియో రూపంలో చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలని దారి తప్పియడానికి తీసుకొస్తున్నటువంటి ఒక అంశం అన్నది మనందరం గుర్తించాలి. ప్రజల సమస్యలపై చర్చించాల్సింది పోయి ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలను డైవర్ట్ చేయడం కోసం, అటెన్షన్ ని డిఫరెంట్ గా తీసుకెళ్లడం కోసం కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు ఈ పందాన్ని అవలంబిస్తున్నాయన్నది వాస్తవం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి బీఆర్ఎస్ బలం ఏంటన్నది మనం చూద్దాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చిన ఐటీ రిటర్న్స్ ప్రకారంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆస్తుల విలువ, వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ చూస్తే 1600 కోట్లు. ఎంత అక్షరాల బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చేసి 1600 కోట్లు. ఇంకా రెండో అంశానికి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఈ రోజు వరకు బీఆర్ఎస్ 1200 కోట్లు రేజ్ చేయడం జరిగిందండి. అంటే ఈ దేశంలో ఉన్న 25 రీజనల్ పార్టీలలో ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ విషయంలో మనం గనక రేటింగ్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఈవెన్ టీడీపీ పార్టీ బీఆర్ఎస్ కంటే ముందు పుట్టినప్పటికీ ఈ రోజు కూడా బీఆర్ఎస్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ విషయంలో టీడీపీ కంటే ముందు వరుసలో ఉందన్నది మనందరం గ్రహించాలి. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో 33 పార్టీ ఆఫీసులు ఉన్నటువంటి ఏకైక పార్టీ అది బీఆర్ఎస్. అంతేకాకుండా ఢిల్లీలో కూడా ఓన్ ల్యాండ్ తోటి పార్టీ ఆఫీస్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కూడా బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.3 crores ఓటర్స్లలో 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా 100 మంది జెండా పట్టి తిరిగేటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ మధ్యలో జరిగిన 2023 ఎలక్షన్ లో తను ఓటమి చెందినప్పటికీ ఓట్ షేర్ ప్రకారంగా 40% ఓటును కలిగి ఉన్నటువంటి పార్టీ ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ. దేశంలో ఉన్నటువంటి ఏ రీజనల్ పార్టీకి కూడా ఓన్ చార్టెడ్ ఫ్లైట్ లేదండి. అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఒక 600 కోట్లు పెట్టి వాళ్ళు ఓన్ చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కున్న విషయాన్ని కూడా మనం చూసాం. అంతేకాకుండా మీడియా రంగానికి వచ్చినట్లయితే ఒక టీవీ ఛానల్ టీ న్యూస్ రూపంలో, ఒక తెలుగు ప్రింట్ రూపంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ డైలీ రూపంలో ఇంగ్లీష్ పేపర్లు కలిగినటువంటి 2 ప్రింట్ పేపర్లు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా కలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందా అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా కేసీఆర్ తర్వాత అదే కుటుంబం నుంచి 5-6 లీడర్లు, కుటుంబ నేపథ్యంలో ఉన్న బలమైన లీడర్లు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వేరే రీజనల్ పార్టీస్లలో తండ్రి తర్వాత కొడుకులు, కూతుర్లు దాన్ని అందుకోలేకపోవడం, ఆ లెగసీని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం మనం చూస్తుంటాం. తద్వారా ఆ పార్టీలు పతనం చెందడం కూడా మనం చూస్తుంటాం. కానీ ఇవాళ దేశంలో ఉన్న అన్ని రీజనల్ పార్టీస్లలో ఇలా తృణమూల్ కాంగ్రెస్ కి వారసుడు ఎవరంటే తెలియదు, ఇలా అన్నా డిఎంకే కి వారసుడు ఎవరంటే తెలియదు, ఇవాళ ఇంకా ఎన్నో పార్టీలు లెఫ్ట్ పార్టీలకి వారసులు ఎవరంటే తెలియదు. అలాంటి ఇవాళ ఆర్జేడీ పార్టీ ఎలా క్రైసిస్ లో ఉందో మనం చూస్తున్నాం. రేపు జేడీయూకి నితీష్ తర్వాత వారసుడు ఎవరో తెలియదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వారసుతో మంది ఉన్నారు అన్నది కూడా వాస్తవం. కాబట్టి ఇన్ని బలాలు ఉన్నటువంటి ఒక రీజనల్ పార్టీ ఎలా వేరే పార్టీలో మెర్జ్ అవుతుంది అనేటువంటి చర్చ లేపడం అది అసందర్భం, అది తప్పుడు ప్రచారం అని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ అన్ని అంశాలతో చూస్తే యాజ్ ఏ అనలిస్ట్ గా వాళ్ళు ఏ రోజు కూడా వేరే పార్టీలో మెర్జ్ చేసే అవకాశం ఉండదు అన్నది నా ఆలోచన. ఎందుకంటే పార్టీ నిర్మాణం చేయడం కష్టం, ఈ దేశంలో పార్టీ పెట్టడం కష్టం, ఈ దేశంలో పార్టీ పెట్టి సక్సెస్ అయ్యి 2 సార్లు సీఎం చేయడం కష్టం. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీ రాత్రికి రాత్రి కూలిపోతుంది, రాత్రికి రాత్రి మునిగిపోతుంది. ఇది మునిగే పడవ అని చెప్పి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నది మనందరం గ్రహించాలి. కాబట్టి ఇలాంటి బలాలు ఉన్నటువంటి పార్టీ ఎందుకు బీజేపీలోకి మెర్జ్ అవుతుంది? ఒకవేళ బీజేపీలోకి మెర్జ్ చేయాల్సిన అవసరాలు వస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నిస్తారే తప్ప దానికి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటదని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లోకి మెర్జ్ చేస్తే
రాత్రికి రాత్రి వీళ్ళు జీరో అయిపోతారన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజు బీజేపీకి అవసరం ఉండి మెర్జ్ చేయించుకోవచ్చు, కానీ మెర్జ్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నాయకుల పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకే భవిష్యత్తు లేనప్పుడు రేపు కేటీఆర్ కి, కవితకి, వీళ్ళకి, హరీష్ రావుకి భవిష్యత్తు ఉంటదని చెప్పి మనం ఎట్లా ఆలోచిస్తాం? కాబట్టి అలా వాళ్ళ భవిష్యత్తు రీత్యా కూడా వాళ్ళు ఇంత తొందరగా గివప్ చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇది కేవలం ప్రజలని దారి తప్పియడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేయడం, అటు బీజేపీ ఏమో బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతుంది అనేటువంటి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు త్వరగా బీజేపీలోకి ముందే వచ్చేస్తారనేటువంటి ఆలోచనతోటే ఈ ప్రచారానికి తెరలేపారు అన్నది వాస్తవం. సో బీజేపీకి కావలసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రారు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి కావాల్సిన నాయకులు ఎక్కడి నుంచి రావాలి? బీఆర్ఎస్ నుంచి రావాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మునుగుతుంది అని చెప్పి ప్రచారం చేస్తే అందులో భయపడి తొందరగా బయటకు వస్తారనే ఉద్దేశంతో ఈ ప్రచారానికి లేవనెత్తారని చెప్పి నేను అనుకుంటున్నా. దీని వెనకాల వాస్తవం లేదన్నది మనందరం గ్రహించాలి. సో ఇదండి నా యొక్క విశ్లేషణ. ఒకవేళ మీరు దీంతో ఏకీభవించకపోతే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, దానిపై కూడా మనం చర్చిద్దాం. జై హింద్.